అత్యంత వేగవంతమైన స్ప్రింటర్‌గా గుర్తింపు పొందడమే కాకుండా ఒలింపిక్స్ 100 మీటర్ల హర్డిల్స్‌లో పాల్గొన్న తొలి భారత అథ్లెట్‌గా రికార్డు నెలకొల్పింది విశాఖ నగరానికి చెందిన జ్యోతి ఎర్రాజీ. కేంద్ర ప్రభుత్వం అర్జున అవార్డుతో జ్యోతికి సత్కరించనుంది. నిరుపేద కుటుంబంలో పుట్టిన జ్యోతి తాను పెట్టుకున్న లక్ష్యం దిశగా అడుగులు వేస్తూ ఎందరికో మార్గదర్శిగా నిలిచింది. ఈ నెల 17న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జ్యోతి అర్జున అవార్డును అందుకోనున్న నేపథ్యంలో ఆమె కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేవు. దీనిపై మరింత సమాచారం మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్గా ప్రసాద్ అందిస్తారు. పట్టుదల, ఆత్మవిశ్వాసం, లక్ష్య సాధనే ఆమె ఉన్నత స్థాయికి తీసుకెళ్ళింది. అంతర్జాతీయ స్థాయిలో పరుగు పందెంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు తెలుగు అమ్మాయి, విశాఖవాసి జ్యోతి ఎర్రాజీ. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అర్జున అవార్డుతో ఆమె సత్కరించేందుకు రెడీ అయింది. ఇప్పుడు ప్రకటించిన అర్జున అవార్డులో, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డులో అర్జున అవార్డు ఆమెకి నామినేట్ చేశారు. ఆమె పేరు ప్రకటించారు. అయితే విశాఖ వాసులే కాకుండా తెలుగు ప్రజలు ఎంతగానో ఆనందిస్తున్నారు. ఎందుకంటే మరొకసారి కేంద్ర స్థాయిలో తెలుగు పేరు మరొకసారి రావడం కూడా తెలుగువారు ఎంతగానో ఆనందించదగ్గ విషయంగా మనం చూడొచ్చు. ప్రస్తుతం మనం విశాఖలో ఆమె నివాసం వద్ద ఉన్నాం. చాలా అంటే చాలా పేద స్థితిలో నుంచి ఆమె పైకి రావడం ఎందరికో ఒక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఆమె ఇంటి దగ్గర ఉన్నాం. ఆయన కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డు ఇప్పుడే వారికి తెలిసింది. అయితే వారు ఏ విధంగా ఆనందంగా ఫీల్ అవుతున్నారు, అసలు ఎట్లాంటి కుటుంబం నుంచి ఆమె ఈ స్థాయికి రాగలిగిందని చెప్పేసి మెగా9 టీవీ ప్రేక్షకులకు చూపించాలని చెప్పేసి ఆమె యొక్క చిరు ఉద్దేశం. ప్రస్తుతం మనం ఆమె విశాఖపట్నం కైలాసపురం ప్రాంతానికి చెందిన జ్యోతి ఎర్రాజీ ఇంటి వద్ద ఉన్నాం. ఆ ఇల్లు వాతావరణం మన ప్రేక్షకులకు చూపించాలి అంటే పట్టుదల ఉంటే ఎట్లాంటి ఉన్నతమైన స్థాయికి చేరవచ్చు, ఒక గురి పెట్టుకుంటే ఆ గోల్ని ఎలా రీచ్ అవ్వచ్చని చెప్పేసి చూపించాలని మాకు చిరు ప్రయత్నం. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఏదైతే జ్యోతి ఎర్రాజీ విశాఖ నగర ప్రాంతానికి చెందిన జ్యోతి ఎర్రాజీ ప్రతిరోజు ఇదే ప్రాంతం నుండి మనం విజువల్స్లో చూడొచ్చు. ఇదే ప్రాంతం నుండి ప్రాక్టీస్ కోసం ఆమె రావడం జరిగేది. చాలా అంటే చాలా నిరుపేద కుటుంబం. ఆమె తండ్రి ఒక సెక్యూరిటీ గార్డ్గా ఆయన పనిచేసేవారు. అయితే పట్టుదల, ఆత్మవిశ్వాసమే లక్ష్య సాధనే ఆమెకి ఈ స్థాయికి తీసుకురావడం మనం చెప్పుకోవచ్చు. ఆయన తండ్రి సూర్యనారాయణ సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్న ఆమె తల్లి కుమారి మాత్రం గృహిణి. అయితే జ్యోతి చిన్నతనం నుంచే వివిధ స్థాయిలో జరిగిన క్రీడా పోటీల్లో ప్రతిభ చూపి అనేక పథకాలు ఆమె సొంతం చేసుకున్నారు. ఆమెకి అర్జున అవార్డు ప్రకటించడంపై పలువురు కూడా ఆమెకి అభినందన తెలిపారు. ప్రస్తుతం ఆమె విశాఖలో లేరు, సౌత్ ఆఫ్రికాలో ఒక టోర్నీకి సంబంధించి ఉన్నారు. ఇది ఆమె నివాసం. చాలా అంటే చాలా నిరుపేద కుటుంబంలో ఆమె జన్మించి ఎందరో స్ఫూర్తిదాయకంగా నిలిచారని మనం చెప్పవచ్చు. ప్రస్తుతం మనం ఆమె నివాసం వద్దకు చేరుకున్నాం. ఆ నివాసంలో ఆమె కుటుంబ సభ్యులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ అర్జున అవార్డు సంబంధించి వారు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, అసలు జ్యోతి లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండేది, ఆమె చిన్నతనం నుంచి ఎన్ని అవార్డులు గెలుచుకుంది, అంత పోరాట పటిమని ఎలా కనబరిచింది చెప్పి అడుగు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ అమ్మాయికి కేంద్ర ప్రభుత్వం అర్జున అవార్డు ప్రకటించడం పట్ల మీరు ఏ విధంగా చూస్తున్నారు, అసలు జ్యోతి లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండేది చిన్నప్పటి నుంచి కూడా? చిన్నప్పటికంటే చదువుతాం తనకి స్పోర్ట్స్లోనే ఇంట్రెస్ట్ అండి. ఆ స్కూల్లో చదువుతుండే చిన్నప్పుడు కాంపిటీషన్ మొప్పుతుంటే అలాగా చేసింది. చేసి అలా మెళ్ళకుండా కొలిది అలాగ అంచెలంచెలుగా ఈ స్థాయికి వచ్చిందండి. ఇప్పుడు ప్రభుత్వం తరఫున మాకు అవార్డు వస్తుందంటే ఎంతో సంతోషంగా ఉందండి. అంటే కేంద్ర ప్రభుత్వం అవార్డు ప్రకటించిన సంగతి మీకు తెలుసా? తెలియదు. ఇప్పుడు మీ టీవీలో కూడా చూడలేదు. రాగానే ఇలాగ అవార్డు వచ్చిందమ్మా మీ పాపకని చెప్పగానే మాకు ఎంత సంతోషం అయిపోయింది. అంటే చిన్నప్పటి నుంచి ఆ జ్యోతి లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉండేది, ఎన్ని గంటలు లేచేది, అంటే ఇంత నిరుపేద కుటుంబంలో ఆయన ఫాదర్ కూడా సెక్యూరిటీ గార్డ్కి పనిచేసేవారు కదా, అసలు ఈ స్పోర్ట్స్ పట్ల ఎట్లా ఇంట్రెస్ట్ కలిగింది చిన్నప్పటి నుంచి? తనకి ఏంటంటే మేము స్కూల్లో వేసామండి, పోర్టు స్కూల్లో వేసేవారు. చదువుకుంటుంది పిల్లని, నేను పనికి వెళ్ళిపోయేదానండి. పిల్లలిద్దరు చిన్నోళ్ళు. తను చదువుకుంటుందని వేస్తే తేరమోసగా చదువుతున్నాం. సార్లేమో
మాస్టర్లు ఏమో అమ్మ మీ పాపకి స్పోర్ట్స్లోని మీ ఇంట్రెస్ట్ ఉన్నది, పిల్ల చిన్నపిల్ల అయినా బాగా పరిగెడుతుంది చేస్తుంది, హడిలలోని బాగా పరిగెడుతుందమ్మా, పర్వాలేదు ఈ పాప మేము మప్పుతామని తన కాంపిటీషన్ చెప్తుండేవారండి. అలా చేస్తూ తెల్లవారి 6 గంటలు ఇక్కడ నుండి తెల్లవారి క్యారేజ్ కడతానమ్మంటే క్యారేజ్ అక్కర్లేదమ్మా, నేను తెల్లవారు 6 గంటలు నేను వెళ్ళిపోతాను, తెల్లవారు 6 గంటలకు వెళ్ళిపోతాను, నాకు అక్కడ సార్లు నాకు తెల్లవారిసరికి ప్రాక్టీసు మప్పుతారమ్మా, చూసుకొని నేను స్కూల్కి వెళ్ళి స్కూల్ నుండి మళ్ళీ సాయంకాలం 5 గంటలకి ఒగ్గేసిన తర్వాత మళ్ళీ తన కాంపిటీషన్ చేస్తూను 7-8 గంటలకి. ఆ రోజుల్లో ఇప్పుడు ఏంటంటే 20 సంవత్సరాల కిందట ఏంటంటే మనకు ఆటోలు గట్ట పెద్దగా ఉండేవి కాదు, బస్సులు ఏమి ఉండేవి కాదండి. ఇక్కడ నుండి పోర్టు స్కూల్కి వెళ్ళాలంటే తొందరగా పరిగెడి బ్యాగ్ వేసుకొని పారిపోయేదండి. ఈ పారిపోవడం వల్ల మళ్ళీ అటు నుండి ఇటు వచ్చి ఎందుకమ్మా అంత ఆవేశంతో పారిపోవడం ఏంటంటే, లేదమ్మా అక్కడ టైం అయిపోద్ది, నేను ఇవి చేసుకొని మళ్ళీ 8 గంటలకు స్కూల్కి వెళ్ళిపోవాలి అనేసి తను నాకు చెప్పి ముద్దుగా మాటలు. అప్పుడు ఎంత 10 సంవత్సరాలు ఉండేది పాపకి. ఈ 10 సంవత్సరాల్లోనే ఇలాగని పోలే ఇంకా స్కూల్లో చదువుతుంటే కామనే కదా, మప్పుతారు కదా పిల్లలకి, స్పోర్ట్స్తో మప్పుతారు కదా అనేసి అలా చేస్తే తను అందులోని మెడలు గోల్డ్ మెడల్ తెచ్చిందండి. ఆ పోర్ట్ సార్ గట్టగా తనకు సన్మానం చేసి చిన్నప్పుడు, అమ్మ మీ పాప ఎప్పుడైనా సరే నువ్వు వెనకడుగు ఇవ్వకమ్మ, పిల్ల బాగా చేస్తుంది వెళ్ళలేవని తను చెప్పారండి. అప్పుడు కానీ ఇంకా పిల్లకి మేము ఇంట్రెస్ట్గా ఇంకా ఒగ్గిస్తామండి. ఇంకా సర్లే అమ్మ నువ్వు వెళ్ళి రాత్రి 7-8 అయిపోయేదండి. చాలా కష్టపడ్డదండి చిన్నప్పుడు కానీ, తనకి ఇంట్రెస్ట్ ఉన్నది తన మీద. మేమేమి ఎక్కడైతే ఆపేస్తామని చెప్పేది కాదు, తనకి ఏ కష్టాలు వచ్చినా సరే చెప్పేది కాదు. మరి నీ భోజనం గిడ్డు గట్ట నప్పదు కదంతా, లేదమ్మా స్కూల్లో నేను తింటాను, వాళ్ళు పప్పు వండరు అన్నీ పెడుతున్నారు, బలమైన గుడ్డు పెడుతున్నారు, దాని మీద నేను చేస్తాను అమ్మనేసి తను చిన్నప్పుడు కానీ ఇంట్రెస్ట్ ఎక్కువ. మనతో పాటు జ్యోతి బ్రదర్ సురేష్ గారు ఉన్నారు. సో ఆయన మాటలో ఏ విధంగా సంతోషం ఫీల్ అవుతారు అడిగి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. సురేష్ గారు, జనరల్గా ఇప్పుడు మేము వచ్చేటప్పుడు ఏ రాజు చూడగానే మాకే ఇట్లాంటి కుటుంబం నుంచి ఇట్లాంటి ఒక ఆనిమత్యం బయటకు వచ్చిందా అనే ఫీలింగ్ మాకే కలిగింది. ఎందుకంటే కొండవాళ్ళ ప్రాంతం పూర్తి స్లమ్ ఏరియా, కానీ తన పట్టుదల ఈ స్థాయి వరకు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం అర్జున అవార్డు తీసుకోవడం అంటే అది మామూలు విషయం కాదు. ఎందరో కళ్ళకు అంటారు కానీ సాకారం చేసుకోవడం మధ్యలో ఆగిపోయిన పరిస్థితి. కానీ అట్లాంటి తన గురి చివరి వరకు చేరిందంటే ఒక బ్రదర్గా మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? మొత్తం నాకే కదండి, మొత్తం అందరికీ, కుటుంబం మొత్తం అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డు కోసం చాలా ఆల్రెడీ 2 ఇయర్స్ బట్టి తను కూడా కష్టపడుతుంది, ఈ అవార్డు ఎలాగైనా వస్తుందని చెప్పేసి. నెక్స్ట్ తన కళ అయితే మాత్రం ఒలింపిక్స్లో మెడల్ కొట్టడమే. మరి ముందుసారి మాత్రం కొద్దిగా ఫస్ట్ టైం అవడం వల్ల చాలా డిస్కషన్ అయిపోయి కొద్దిగా వెనక్కి పడిపోయింది. నెక్స్ట్ టైం ఎలాగైనా కొడతానని మళ్ళీ చెప్పింది. ఈ అవార్డు రావడం అయితే చాలా చాలా సంతోషంగా ఉంది. తను కూడా ఫోన్ చేసి ఇలాగ అవార్డు తీసుకోవడానికి మన కుటుంబం మొత్తం వెళ్తున్నాం, ఢిల్లీకి వెళ్తున్నాం అని చెప్పేసి మాకు కూడా చెప్పడం జరిగింది. తను కూడా చాలా ఆనందంగా ఉంది, మాకు కాల్ చేసి కూడా చెప్పింది. మేము కూడా కాల్ చేసాం, తను కాల్ చేసి చెప్పడం అయింది. అంటే జ్యోతి లైఫ్ స్టైల్ ఎలా ఉండేది? అన్న చెల్లి అనగానే కొట్లాడుకోవడం, ఏడ్పించుకోవడం అట్లాంటివి మీ లైఫ్ స్టైల్ ఎలా ఉన్నది? కొట్లాడుకోవడం అంటే అలాగే నేనంటే భయం ఉండేది. నేనంటే కొద్దిగా ఆ టైంలోనే చిన్నప్పటి నుండి ఇది కదా, ఆ టైంలోనే స్పోర్ట్స్ వెళ్ళేటప్పుడే చాలా జాగ్రత్తలు చెప్పివ్వండి. ఎందుకు వద్దు వెళ్ళడం, మరి ఇప్పుడు ఆడపిల్ల కదా, ఈ టైంలో వెళ్ళేటప్పుడు ఇబ్బంది పడతావు అది ఇది అంటే, లేదు 6 గంటలకల్లా వచ్చేస్తాను, 5 గంటలకల్లా వచ్చేస్తున్నాం. కానీ ఏ టైం చెప్పేది ఆ టైం కల్లా ఇంటి దగ్గర ఉండేది, ఆ టైంలో చెప్పేది. ఆ టైంలో ఒక్కసారి కొట్టడం కూడా జరిగిందండి. చాలా అంటే రాత్రి 10-11 ఆ టైం అయిపోయిన తర్వాత మీకు కంగారు పడ్డాము ఇంట్లో, ఎక్కడ లేదు ఈ టైం వరకు ఏట్ అవుతుందంటే నెక్స్ట్ కాంపిటీషన్ ఉంది, దానివల్ల లేట్గా రావడం జరిగింది అది ఇది అని చెప్పింది. ఆ టైం నుండి అప్పటి నుండి మేము ఆపేయడానికి కూడా ట్రై చేసామండి. వద్దు ఎందుకు మనం వెళ్ళం పై వరకు అని చెప్తే తనే నీకెందుకు, నేను మెడల్ తీసుకొని సాధించి చూపిస్తాను చూడు అని చెప్పేసి తన పట్టుదల చూసి మేము కూడా ఇంకా ఆపడానికి మాకు కూడా ఇంకా ఇది లేదండి. తనే పరిగెట్టే ఇది చూసి ఒకసారి గ్రౌండ్కి వెళ్ళి పరిగెట్టడం కూడా చూసి మనం చేయలేము, ఈ పిల్లలు చేస్తుందంటే చాలా గర్వకార్యం అని చెప్పేసి మేము కూడా తనకి సపోర్ట్ చేయడం జరిగింది. అప్పటి నుండి తను ఇప్పటి వరకు ఎక్కడ ఆగకుండా చాలా దూరం వెళ్ళింది. చాలా చాలా సంతోషంగా ఉందండి మాకు కూడా. అంటే యాజ్ అ బ్రదర్గా అంటే ఈ స్థాయికి వచ్చేదని ఎక్స్పెక్ట్ చేశారా జనరల్గా? లేదంటే ఆ చెల్లి బాగా చదువుకుంటే బెటర్, తను పెళ్లి చేసేసుకుంటే ఆ లైఫ్ స్టైల్ చూద్దాం అనుకున్నారా? లేదా ఈ స్పోర్ట్స్ కోవాలకి వెళ్తే బెటర్ అనుకున్నారు బ్రదర్గా? అంటే మేమైతే ఊహించలేదు సార్, ఈ స్థాయికి వస్తుందని మేము ఊహించలేదు. మేము అనుకున్నది ఏంటంటే ఒక ఆడపిల్లగా చదువుకొని మ్యారేజ్ చేసుకుంటే బెటర్ అన్నట్టు మేము చెప్పాం. కొద్దిగా చదువుకుంటే నీకే జాబ్ వస్తుంది అంటే, లేదు జాబు చదువుకున్న కంటే స్పోర్ట్స్లో నాకు ఇంట్రెస్ట్ ఉంది, దాని మీద ఇంకా మనకి బేగ జాబ్ వచ్చే అవకాశం ఉంది, నాకు ఎలాగైనా జాబ్ వస్తుంది, నేను జాబ్ సంపాదిస్తానని చెప్పి తనే మాకు చెప్పేసి తను సాధించడం జరిగిందండి. తను సాధించడం చూశాక మేము కూడా ఇంకా అడ్డుకో ఇది లేక మేము కూడా చెప్పాం, ఇంకా పై స్థాయిలోకి వెళ్తుందని ఊహించుకొని మేము కూడా తను సపోర్ట్ చేసి ఎక్కడికి వెళ్ళే జాగ్రత్త చెప్పేసి మేము కూడా ఇది చేసి సపోర్ట్ చేసాము. ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వచ్చే గొప్ప అవార్డు అర్జున అవార్డు,
సో తీసుకోవడం ఎలా ఫీల్ అవుతున్నారు, ఈ కాలనీలో జ్యోతి బ్రదర్గా మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, స్థానికుల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది? చాలా చాలా సంతోషం అండి. అదే చెప్తున్నాం కదా, మీ అర్జున అవార్డు వస్తుందని అంటే కింద నామినేషన్స్లోకి ఉన్నానని చెప్పిందండి మాకు. నామినేషన్స్ అవుతున్నాయి, రావచ్చు అర్జున అవార్డ్స్ అని చెప్పింది. చెప్పగానే మేము చాలా చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాం. నెక్స్ట్ ఇప్పుడు వీధి వీధి మొత్తం వీధే కాదండి, విశాఖపట్నంలో ఎక్కడ కనిపించినా సరే మీ చెల్లి ఆ స్థాయికి వెళ్ళిందంటే చాలా గ్రేటు. ఇంత మన ఒలింపిక్స్కి పార్టిసిపేట్ చేసేటప్పుడే చెప్పారండి, ఇక్కడ మనం అంత దూరం వెళ్ళాలంటే చాలా కష్టం, మీ చెల్లి అంత పట్టుదలతో వెళ్ళిందంటే చాలా ఎంకరేజ్ చేసి ఉంటారు, చాలా ఇది సపోర్టింగ్ అదే ఇది మొత్తం అని చెప్పి చాలామంది మాకు వచ్చి పొగడడం అది జరుగుతుంది. మాకు ఇంకా ఇంకా ఆనందంగా ఉందండి ప్రతి ఒక్కరు వచ్చి చెప్తుంటే. మన మీడియా మాకు కూడా తెలియదు, మీడియా వాళ్ళే ఫోన్ చేసి ఇలాగలగా మీ చెల్లికి అర్జున అవార్డు వచ్చిందంటమ్మా మీకు తెలిసింది అది ఇది అంటే, లేదంటే ఇప్పుడే ప్రకటించారు, 1 అవర్ ముందు ప్రకటించారు, మేము వస్తున్నాం మీ ఇంటికి వస్తున్నాం అని చెప్పి మీడియా వాళ్ళే ఫోన్ చేసి మాకు చెప్తే మా చెల్లికి ఫోన్ చేసామండి. ఆ టైంలో తను అవుట్ ఆఫ్లో ఉండడం వల్ల కొద్దిగా కాల్ కనెక్ట్ అవ్వలేదు. నైట్ ఫోన్ చేసింది, ఫోన్ చేసి చాలా సంతోషంగా మాకు చెప్పి, మేమే కాదు మీరు కూడా మొత్తం అందరూ ఈ 17వ తారీఖున వెళ్ళాలి, టికెట్స్ అవి పంపిస్తారు, మొత్తం 17వ తారీఖున రెడీగా ఉండండి అని చెప్పేసి మాకు చెప్పడం జరిగిందండి. మేము అందరి కుటుంబాలు ఆల్రెడీ చాలా ఆనందంగా ఫీల్ అయ్యి, అక్కడికి వెళ్ళడం అంటే మామూలు విషయం కాదు కదా సార్, మేము ఇప్పుడు వచ్చి చూడలేదు, అలాంటిది అక్కడికి వెళ్తున్నాం అంటే చాలా ఆనందంగా ఉంది సార్ మాకు. రైట్. చూస్తున్నాం కదా, ఏదైతే ఒక పట్టుదల, ఒక ఆకాంక్ష ఉంటే తన గమ్యస్థానానికి ఎలా చేరొచ్చు అనే ఒక నిరుపేద కుటుంబంలో పుట్టు కూడా ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళి ప్రతి ఒక్కరికి ఒక రోల్ మోడల్గా నిలిచింది జ్యోతి ఎర్రాజీ. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులుగా, ఒక విశాఖ వాసిగా మేము కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుందని చెప్పి ఇక్కడ స్థానికులు కూడా చెబుతున్న పరిస్థితి. స్థానికులు కూడా వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇట్లాంటి గ్రామంలో పుట్టి మా గ్రామాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళిన అమ్మాయి ఈ ఊర్లో ఈ గ్రామంలో పుట్టడం మేము స్థానికంగా ఎంతగానో సంతోషపడతామని చెప్పేసి స్థానికులు కూడా మనతో పాటు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా అవార్డు ఎప్పుడు తీసుకుంటామో ఆ అవార్డు టీవీలో చూడడం కానీ ఆ స్థానికంగా వెళ్ళే అర్హత కూడా చాలామంది అవకాశం దొరకదు. అట్లాంటిది మా యొక్క ఆ జ్యోతి వల్ల మేము కూడా అవకాశం మాకు దొరుకుతుంది, అందరిని చూసే అవకాశం దొరుకుతుంది అని చెప్పేసి వారి కుటుంబ సభ్యులు కూడా ఆనందపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 20% గణేష్ దుర్గాప్రసాద్, మెగా 9 టీవీ, విశాఖ నుండి.